నీటి వసతి ఉన్న రైతాంగం వేసవి పంటగా నువ్వు సాగు చేపట్టి మంచి ఫలితాలు సాధించవచ్చు. యాసంగిలో సమస్యలు తక్కువగా ఉండి దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. అయితే రైతు సరైన సమయంలో విత్తటం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యం, సస్యరక్షణ పద్ధతులపైనే నువ్వు దిగుబడి ఆధారపడి ఉంటుంది. వేసవి నువ్వు సాగులో రైతాంగం పాటించాల్సిన మెలకువల గురించి తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డి శ్రీనివాస్ రెడ్డి. నూనె గింజల సాగు వల్ల రైతులకు మంచి ఆదాయం వస్తుంది. అందులో నువ్వుల నూనెకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో రైతులు నువ్వుల పంటను అధికంగా సాగు చేస్తుంటారు. నువ్వుల పంట కాలం 90 రోజులు మాత్రమే. ఫిబ్రవరి వరకు విత్తుకునేందుకు అనుకూల సమయం. అతి తక్కువ సమయంలో తక్కువ వనరులతో నికర లాభాన్ని ఆర్జించేందుకు నువ్వుల పంట ఉపకరిస్తుంది. ఖరీఫ్లో వర్షాధారంగా పండించిన దానికంటే వేసవిలో ఆరుతడి పంటగా వేసినప్పుడు చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం యాసంగిలో చాలా మంది రైతులు నువ్వుల సాగు చేపట్టారు. కొంతమంది వేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే సాగు మొదటి దశలో వేరుకుళ్ళు, కాండంకుళ్ళు లాంటి తెగుళ్ల వ్యాప్తి అధికంగా ఉంటుంది. వీటిని రైతులు గుర్తించి సమయానుకూలంగా సమగ్ర సస్యరక్షణ చేపడితే అధిక దిగుబడులు పొందవచ్చని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డి శ్రీనివాసరెడ్డి. మనకు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మనకు జనవరి మాసం నుంచి దాదాపుగా ఫిబ్రవరి 2వ వారం వరకు కూడా ఆరుతడి పంటల్లో వేసుకోవాల్సిన పంట దాదాపుగా చూసినట్లయితే నూనె గింజల్లో నువ్వులు. ఈ నువ్వులలో కనుక మనం చూసినట్లయితే దాదాపుగా ఎకరానికి మనకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. ఆ 2 కిలోల విత్తనాన్ని తీసుకొని మనము దాన్ని కనుక విత్తన శుద్ధి కనుక చేసుకున్నట్లయితే కొన్ని చీడపీడలు కూడా రాకుండా కాపాడుకోవచ్చు. దానిలో భాగంగా మనకు చూసినట్లయితే దాదాపుగా టెబుకోనజోల్ అనే మందును 1 గ్రాము కనుక 1 కిలో విత్తనానికి కనుక కలుపుకున్నట్లయితే మనకు నువ్వులలో వచ్చే ఎలాంటి తెగుళ్ళను కూడా రాకుండా కాపాడుకోవచ్చును. అదేవిధంగా దీంతో పాటుగా కూడా మనకు రసం పీల్చే పురుగులైనటువంటి పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ ఇవన్నీ కూడా రాకుండా ఉండాలంటే మనకు దాదాపుగా చూసినట్లయితే మార్కెట్లో లభ్యమయ్యే ఇమిడాక్లోప్రిడ్ అనే మందును కూడా మనం 5 ml కనుక 1 కేజీ విత్తనానికి కనుక కలుపుకొని విత్తన శుద్ధి చేసుకొని నీడలో ఆరబెట్టుకొని మనం తర్వాత తెల్లారి కనుక విత్తుకున్నట్లయితే దాదాపుగా ఎలాంటి రసం పీల్చే పురుగులను కూడా మనం 1 నెల రోజుల వరకు కూడా రాకుండా కాపాడుకోవచ్చు. అదేవిధంగా మనం కనుక చూసినట్లయితే నువ్వులు వేసుకున్న తర్వాత మనకు 48 గంటల లోపు కనుక చూసినట్లయితే దాదాపుగా ఎలాంటి కలుపు రాకుండా చూసుకోవడానికి పెండిమిథలిన్ అనే మందును 1.3 నుంచి 1.5 లీటర్ల వరకు కనుక 1 ఎకరానికి కనుక నీటి తడిని ఇచ్చుకొని మనం స్ప్రే చేసుకున్నట్లయితే దాదాపుగా ఎలాంటి కలుపును కూడా మనం రాకుండా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంటర్ కల్టివేషన్ ఆపరేషన్స్ చూసినట్లయితే ఏదన్నా వెడల్పాటి ఆకులది కానీ లేదంటే సన్నగడ్డి కానీ మొలిచినప్పుడు మనం వీలైనంత వరకు కూలీలను ఉపయోగించి కలుపును కనుక మనం నివారణ చేసుకున్నట్లయితే తర్వాత మనం ఎలాంటి కలుపును కూడా లేకుండా మనం నువ్వులలో ఎక్కువ దిగుబడిని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నువ్వులలో మనకు మంచి రకాలను కనుక చూసినట్లయితే ఈ మధ్యకాలంలో మనకు జగిత్యాల నుంచి రిలీజ్ అయినటువంటి మనకు శ్వేతాతిల్ కానీ లేదంటే హిమా కానీ తర్వాత ఈ మధ్య కాలంలో ఇంకా రిలీజ్ అయినటువంటి JCS 1020 జగిత్యాల తిల్ 1 అని కానీ ఈ 3 రకాలలో ఏ రకాలను కానీ వేసుకున్నట్లయితే దాదాపుగా మనకు 4 నుంచి 5 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకి జగిత్యాల తిల్ కానీ శ్వేత కానీ హిమా కానీ ఈ 3 కూడా తెల్ల నువ్వుల రకాలు. ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే దాదాపు వీటిలో వచ్చే చీడపీడలను కనుక గమనించినట్లయితే మనకు నువ్వులలో వచ్చేది మొదటి దశలో దాదాపుగా చూసినట్లయితే ఒకవేళ వేరుకుళ్ళు కానీ లేదంటే కాండంకుళ్ళు కానీ లేదంటే ఫిల్లోడి కానీ ఇలాంటి తెగుళ్ళను కూడా మనం గమనించవచ్చును. అదేవిధంగా కనుక వేరుకుళ్ళను కనుక గమనించినట్లయితే వేరుకుళ్ళను రాకుండా మనం వీలైనంత వరకు మార్కెట్లో లభ్యమయ్యే కార్బెండిజంను అయితే 1 గ్రాము కానీ లేదంటే సాఫ్ కానీ స్ప్రింట్ కానీ కార్బెండిజం మ్యాంకోజెబ్ కలిసిన మందులు కనుక చూసినట్లయితే వీటిని 2 గ్రాముల లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే వేరుకుళ్ళను కానీ లేదంటే కాండంకుళ్ళను కానీ మనం రాకుండా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫిల్లోడ్ని కనుక చూసినట్లయితే దాదాపు పూత దశకు వచ్చినప్పుడు మనకు పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ వీటి వల్ల ఫిల్లోడి అనే డిసీజ్ కూడా రావడం జరుగుతుంది. ఈ ఫిల్లోడి డిసీజ్ని కనుక మనం ఒకవేళ గమనించినట్లయితే నల్లిని కానీ లేదంటే పచ్చదోమను కానీ తెల్లదోమను కానీ నివారణ చేసుకోవడానికి మనకు మార్కెట్లో లభ్యమయ్యే స్పైరోమెస్ఫిన్ ఒబెరాన్ అనే మందును కనుక 1 ml లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఫిల్లోడి అనే తెగులను కూడా మనం రాకుండా సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు.
అదేవిధంగా మనకు ఇంకా కాండంకుళ్ళు కానీ ఈ యొక్క తెగులను కూడా గమనించినట్లయితే ఈ యొక్క కాండంకుళ్ళను కూడా రాకుండా మనం మార్కెట్లో లభ్యమయ్యే దాదాపుగా ఈ యొక్క జీవశిలీంద్రనాశినైనటువంటి ఈ యొక్క ట్రైకోడర్మా విరిడి అనే మందును కనుక చూసినట్లయితే మనం ఒక 2 కిలోలను తీసుకొని బాగా మాగిన పశువుల పేడలో ఒక 80 నుంచి 100 కిలోలు కనుక పశువుల పేడలో కలుపుకొని కనుక మనం ఒక వారం రోజులు కనుక ఏదైనా షెడ్లో కానీ చెట్టు కింద కానీ కలుపుకొని తట్టు బస్తాలను కనుక కప్పి ఉంచినట్లయితే వారం 10 రోజులలో అది అంతా బూజులాగా మారి మనకు ఈ యొక్క ట్రైకోడర్మా విరిడి అనే శిలీంద్రం బాగా వృద్ధి చెందుతుంది. దీన్ని కనుక మనం ఒక ఎకరానికి కనుక మంచిగా నీటి తళ్ళు ఇచ్చుకున్నాక చల్లుకున్నట్లయితే దాదాపుగా ఈ యొక్క కాండంకుళ్ళు తెగులు కానీ లేదంటే వేరుకుళ్ళు తెగులు కానీ రాకుండా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా కనుక ఇంకా పురులం కనుక రసం పీల్చే పురులం కనుక ఒకవేళ గమనించినట్లయితే ఈ యొక్క పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ గమనించినట్లయితే వీటి యొక్క నివారణకు కూడా మనం మార్కెట్లో లభ్యమయ్యే ఈ యొక్క ఎస్వేట్ అనే మందునైతే 1.5 గ్రాములు లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పచ్చదోమను కానీ తెల్లదోమను కానీ మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా మనకు ఈ యొక్క నల్లి కానీ లేదంటే ఆకుగూడు పురుగు కానీ వీటిని కనుక గమనించినట్లయితే మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఈ యొక్క క్లోరోఫైరిఫాస్ అనే మందును కనుక 2.5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదంటే మనకు ఎస్పేట్ను కూడా 1.5 గ్రాములు లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క ఆకుగూడు పురుగును కానీ లేదంటే ఇతరత్ర వేరే పురుగులను కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవాలి.